గన్ను పేలుతుందేమోనని భయపడుతున్నారు. మీకు గుర్తుందో లేదో మన చర్చల్లోనే నేను అన్నాను, ఉగాది తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త విధానంతో అడుగు వేస్తారు. నవంబర్ 9 నుంచి అద్భుతమైనటువంటి విధానం మొదలవుతుంది. ఆయనకి టైం చాలా సుముఖతగా ఉంది, చాలా చక్కగా దీనిలో ఉంది అని చెప్పి నేను ఆనాడే చెప్పాను. మీకు గుర్తుందో లేదు? అవును, నవంబర్ నుంచి ఇది మారుతుంది కదా. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే తొలుత దీని మీద విపరీతమైనటువంటి ట్రోల్స్ చేశారు. చాలా వరకు అందరూ కలిసి గన్ ఏంటి అని చెప్పేసి అన్నారు. ఇలా ఎన్నో రకాల మాటలు మాట్లాడారు. అయితే అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ కొత్త ఆలోచన కుంపటి పెట్టింది కూటమిలో. ఈ కొత్త ఆలోచన కూటమిలో కుంపటి పెట్టింది. ఎలా? ఇప్పుడు అమరావతి అనబడేదాన్ని కొత్తగా మొదలుపెట్టాలి. కొత్తగా మొదలుపెట్టి ఇక అది అంతా అవ్వడానికి 20 ఏళ్ళు పడుతుందో ఎన్నాళ్ళు పడుతుందో ఎవరికి తెలియదు. కానీ ఈ మచిలీపట్నం, ఈ విజయవాడ, ఈ మంగళగిరి, ఈ గుంటూరు వీటిని అనుసంధానం చేస్తూ వచ్చినటువంటి మావిగన్ అనేది ఏంటంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మరింత సొబగులు దిద్ది, మరింత ఎస్టాబ్లిష్మెంట్ చేసి, మరింత అందుబాటులోకి తీసుకొచ్చి, మరింత వ్యాప్తి చెందేలా చేస్తే దానికి పెద్దగా టైం పట్టదు, 5 ఏళ్లలోనే అయిపోతుంది. అండ్ మెయిన్గా చూడాల్సింది ఏంటంటే అమరావతికి ఏది కావాలన్నా ఎక్కడికో వెళ్ళాలి. ఏది కావాలన్నా అది కూడా ఎప్పుడు వెళ్ళాలి? అది అయిన తర్వాత వెళ్ళాలి. బట్ ఆల్రెడీ మచిలీపట్నంలో మనకి సీషోర్ ఉంది, అలాగే నదుల యొక్క వనరులు ఉన్నాయి మనకి, అలాగే అద్భుతమైనటువంటి విధానంలో పెద్ద రైల్వే జంక్షన్ ఉంది, పెద్ద బస్ స్టాండ్ ఉంది, ఏషియాలోనే నెంబర్ 1. ఇటువంటి అతి ట్రాన్స్పోర్ట్ కానీ, ఇంకొక వనరుల విధానంలో కానీ, అవకాశాల్లో కానీ, దేవాదాయాల్లో కానీ ఏ రకంగా చూసుకున్నా సిద్ధంగా ఏదైతే ఉందో దాన్ని మరింతగా చక్కగా రూపుదిద్దే క్రమంలో ఏదైతే తన అభిప్రాయాన్ని తెలియపరిచారో దీన్ని ఖచ్చితంగా రేపు సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఆ భయం ఎక్కువ ఉంది.